అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీ అమలుకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత పెన్షనర్స్ సమాజం బీపీఎస్ 8వ వేతన సంఘానికి సమర్పించినటువంటి 25 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ లో ఏముంది? సో, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కి సంబంధించి ముఖ్యాంశాలేంటనేది చూద్దాము. సో, ప్రధాన ఆర్థిక డిమాండ్‌లండి. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. కనీసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83 రెట్లుగా నిర్ణయించాలని, కనీస వేతనం మరియు పెన్షన్ అనేది 69,000కు ఆహ్, ఉద్యోగులకు సంబంధించి జీతము. అలాగే పెన్షన్ అనేది 35,000 మినిమంగా పెంచాలి అని జెప్పేసి ఆహ్, ఈ పీపీటీలో ఉందన్నమాట. సో, పెన్షన్ శాతం ప్రస్తుతం చివరి వేతనంలో 50% మాత్రమే ఇస్తున్నారు. పెన్షన్‌ను లాస్ట్ టర్మ్ బేసిక్ పేలో 67%కి పెంచాలని, ఫ్యామిలీ పెన్షన్ ప్రస్తుతం 30% ఇస్తున్నారు. దీన్ని 50%కి పెంచాలని, అలాగే 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు జనవరి 1, 2026 నుంచే గత తేదీతో వర్తింపచేయాలనైతే కోరుతున్నారు. ఇక పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు, వయసు ఆధారిత పెంపు. 65 ఏళ్ల వయసు నుండి ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున అదనపు పెన్షన్ పెంచుతూ వెళ్ళాలి. కమ్యుటేషన్ రికవరీ. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. డీఏ, డీఆర్ కరువు భత్యం ప్రతి 3 నెలలకోసారి ప్రకటించాలి. ఒకవేళ డీఏ 25% దాటితే దాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలి. అనామలీస్ తారతమ్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ 2026 కంటే ముందు రిటైర్ అయిన వారికి, తర్వాత రిటైర్ అయ్యే వారికి మధ్య పెన్షన్ వ్యత్యాసాలు లేకుండా అయితే చూడాలి. వైద్య మరియు ఆరోగ్య సౌకర్యాల విషయానికొస్తే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏ ప్రస్తుతం ఉన్న రూ. 1000 కాస్త 5,000కు పెంచాలి. సీజీహెచ్ఎస్ బలోపేతం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచాలి. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల విషయానికొస్తే సీజీహెచ్ఎస్ కార్డుల మొత్తాన్ని కూడా యాజమాన్యమే నేరుగా చెల్లించాలి. ఈ మేరకు ఈజీఎల్ఐ బీమా గ్రూప్ డి ఉద్యోగుల కనీసం వీరికి 15 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అయినా ఉండేలాగా చూడాలి. విధానపరమైన డిమాండ్స్ ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్‌పీఎస్ మరియు యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావాలి. అటానమస్ బాడీస్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అటానమస్ మరియు ఆహ్, స్టాట్యూటరీ సంస్థల ఉద్యోగులకి కూడా 8వ వేతన సంఘం ప్రయోజనాలు వర్తింపచేయాలి. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ రైల్వే, డిఫెన్స్, పోర్టల్ వంటి విభాగాల్లో లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేతన సవరణ అనేది జరపాలి. ఐదవది ఆర్థిక మరియు నైతిక వాదనలు, ఆర్థిక సామర్థ్యం. భారతదేశం ప్రపంచంలోనే 5వ లేదా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యయంగా ఉందని, 2027 నాటికి 3వ స్థానానికి చేరుకుంటుందని, కాబట్టి నిధుల కొరత సాకుతో వేతనాలు ఆపకూడదనైతే పేర్కొంటున్నారు. ఆదర్శ యజమాని ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఒక ఆదర్శ యజమానిగా, మోడల్ ఎంప్లాయరర్‌గా ఐడియల్ ఎంప్లాయరర్‌గా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రతిభను ఆకర్షించడం అంటే ప్రభుత్వ రంగంలో తెలివైన మరియు యువతను ఆకర్షించే ఆకర్షించాలంటే గౌరవప్రదమైనటువంటి వేతనాలు మరియు సామాజిక భద్రత అవసరం అని చెప్పేసి ఈ మేరకు వివరించారు. మొత్తానికి మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన మరియు స్థిరమైన పెన్షన్ విధానాన్ని కావాలని పెన్షనర్స్ అయితే ఈ ప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క పీపీటీ ద్వారా అయితే కోరారనమాట.